హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ ఓషా, కెమిస్ట్రీ ఫ్యాకల్టీ. సో లాస్ట్ వీడియోలో మనం ఏం డిస్కస్ చేసుకున్నామమ్మా? షెల్స్, సబ్ షెల్స్, ఆర్బిటాల్స్, నెక్స్ట్ ఎలక్ట్రాన్స్ని బేస్ చేసుకుని ఆబ్జెక్టివ్ బిట్స్ మనం కంప్లీట్గా డిస్కస్ చేసుకున్నాం. అంటే ఒక్కొక్క టైప్ నుంచి ఎలాంటి టైప్స్ ఎలాంటి బిట్స్ అడుగుతాడో అవి మీకు డిస్కస్ చేసి చెప్పాను. సో ఈరోజు టాపిక్ ఏంటంటే దాని కంటిన్యూషన్, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. వాటినా ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. First of all, what is meant by electronic configuration? Electronic configuration means the systematic arrangement of electrons. ఎవరిని అరేంజ్ చేస్తున్నాం నాన్న? ఎలక్ట్రాన్స్ని అరేంజ్ చేస్తున్నాం. ఎలా? ది సిస్టమేటిక్ అరేంజ్మెంట్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ విత్ ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ దేర్ ఎనర్జీస్. ఏ ఎనర్జీస్ అమ్మా? ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ దేర్ ఎనర్జీస్. ఇంక్రీజింగ్ ఆర్డర్ మీన్స్ వాట్? స్మాల్ టు బిగ్. ఓకే, అంటూ వాటి యొక్క ఎనర్జీస్ని బేస్ చేసుకుని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ మనం అరేంజ్ చేస్తాం. సో దాన్ని సింపుల్ వేలో, బై హార్ట్ చేయకుండా సింపుల్ వేలో ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ మనం ఈజీగా గుర్తుంచుకోవాలంటే మనం యూస్ చేసేదే మాయిలెస్ డయాగ్రామ్. ఏ డయాగ్రామ్ నాన్న? మాయిలెస్ డయాగ్రామ్. అంటే మాయిలెస్ డయాగ్రామ్ని బేస్ చేసుకుని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ మనం బై హార్ట్ చేయకుండా ఆ డయాగ్రామ్ చూస్తే ఇమీడియట్గా మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ వేసేయచ్చు. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మాయిలెస్ డయాగ్రాము ఎలా డ్రా చేస్తారో నేను ఇప్పుడు చెప్తాను చూడండి. మనం ఆబ్జెక్టివ్ మోడ్లో అయితే మాయిలెస్ డయాగ్రామ్ని మనం అడగడు, కానీ థియరీలో అంటే థియరీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఎగ్జామ్స్ రాయిస్తే దీనికి రిలేటెడ్గా అంటే అటామిక్ స్ట్రక్చర్ టాపిక్ కానీ లేకపోతే పీరియాడిక్ క్లాస్ క్వశ్చన్ టాపిక్ కానీ మెన్షన్ చేస్తున్నప్పుడు మాయిలెస్ డయాగ్రామ్ కంపల్సరీ ఎస్ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్ కింద వస్తుంది. మాయిలెస్ డయాగ్రామ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మాయిలెస్ డయాగ్రామ్ను బేస్ చేసుకునే మనం ఈజీగా ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఐడెంటిఫై చేసేయచ్చు బై హార్ట్ చేయకుండా. సో మాయిలెస్ డయాగ్రాము ఫస్ట్ ఆఫ్ ఆల్ మాయిలెస్ డయాగ్రాము ఎలా డ్రా చేయాలో నేను చెప్తాను చూడండి. సో మాయిలెస్ డయాగ్రామ్ డ్రా చేసేటప్పుడు ఫస్ట్ ఎస్ ఆర్బిటాల్ తీసుకుందాం. ఫస్ట్ ఏ ఆర్బిటాల్ అమ్మా? ఎస్ ఆర్బిటాల్. ఈ ఎస్ ఆర్బిటాల్ స్టార్టింగ్ ఫ్రమ్ 1s ఆన్వర్డ్స్ కదమ్మా. సో 1s నుంచి స్టార్ట్ చేసుకోండి. 1s, 2s, 3s, 4s, 5s, 6s, 7s, 8s, అప్ టు 8s వరకు తీసుకోండి. 1s to 8s. ఓకేనా? సో తర్వాత పి ఆర్బిటల్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుద్దమ్మా? పి ఆర్బిటల్ స్టార్టింగ్ ఫ్రమ్ సెకండ్ షెల్ ఆన్వర్డ్స్, అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే ఇక్కడ గ్యాప్ తీసుకోండి. అంటే ఇక్కడ 2s అంటే 2p. పి ఆర్బిటల్ స్టార్టింగ్ ఫ్రమ్ సెకండ్ షెల్ ఆన్వర్డ్స్ 2p. నెక్స్ట్ 3p, నెక్స్ట్ 4p, నెక్స్ట్ 5p, నెక్స్ట్ 6p, నెక్స్ట్ అప్ టు 7p వరకు వేసుకోండి. ఓకే, అంటే మనం మాయిలెస్ దగ్గర ఈజీగా డ్రా చేయడానికి మనం అప్ టు 7p వరకు వేసుకున్నాం. నెక్స్ట్ డి ఆర్బిటల్. డి ఆర్బిటల్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందన్నా? డి ఆర్బిటల్ స్టార్టింగ్ ఫ్రమ్ థర్డ్ షెల్ ఆన్వర్డ్స్, అంటే ఫస్ట్ షెల్లో ఉండదు, సెకండ్ షెల్లో ఉండదు. అంటే ఇక్కడికి రండి. అంటే 3s, 3p, 3d, 3d, 4d, 5d, 6d. మన కన్వీనియంట్ కోసం జస్ట్ 6d వరకు వేస్తాను నేను. ఓకేనా? నెక్స్ట్ ఎఫ్ ఆర్బిటల్కి రండి. ఎఫ్ ఆర్బిటల్ స్టార్టింగ్ ఫ్రమ్ ఎక్కడి నుంచి నాన్న? 4 షెల్ ఆన్వర్డ్స్, అంటే 4f, 5f. ఇది ఫస్ట్ స్టెప్ కంప్లీట్ అయిపోయిందమ్మా. ఫస్ట్ చూడండి 1s నుంచి 8s వరకు వేసుకుంటాం. నెక్స్ట్ పి ఆర్బిటల్ 2p to 7p వరకు మెన్షన్ చేసుకుంటాం. డి ఆర్బిటల్ 3d to 6d. ఎఫ్ ఆర్బిటల్ 4f, ff. ఇక్కడ వరకు అయిపోయింది కదా. ఇప్పుడు ఈక్వల్ సైజులో ఈ వీటికి సర్కిల్స్ డ్రా చేసుకోండి. సర్కిల్స్ డ్రా చేయండి. ఓకేనమ్మా? సర్కిల్స్ ఎలా డ్రా చేసుకో. సర్కిల్ డ్రా చేసిన తర్వాత మీరు క్లియర్గా చూడండి నాన్న. ఫస్ట్ ఒకే లెవెల్లో రావాలి, అంటే లైన్స్ ఒకే క్రాస్ లైన్లో రావాలి. అది ఎలా చూసుకోవాలంటే మీరు బుక్ మీద డ్రా చేస్తారు కాబట్టి నీట్గా స్కేల్ పెట్టుకుని ఈజీగా డ్రా చేసుకోవచ్చు. నేను బోర్డు మీద ఉన్నది కాబట్టి నేను జస్ట్ షార్ట్ కట్ చెప్తాను, ఫాలో అవ్వండి. అంటే ఒకే వేలో రావాలి. ఫస్ట్ చూడండి, ఫస్ట్ సింగిల్ సర్కిల్ క్రాస్ అవ్వాలి. ఫస్ట్
సింగిల్ సర్కిల్ 2 టైమ్స్ క్రాస్ చేసుకోవాలి. నెక్స్ట్ 2 సర్కిల్స్ 2 టైమ్స్ క్రాస్ చేయాలి. నెక్స్ట్ 3 సర్కిల్స్ 2 టైమ్స్ క్రాస్ చేయాలి. నెక్స్ట్ 4 సర్కిల్స్ 2 టైమ్స్ క్రాస్ చేసుకోవాలి. అలా మనం లైన్స్ డ్రా చేసుకోవాలి. ఇదిగో చూడండి, ఫస్ట్ నేను డ్రా చేస్తున్నాను. ఫస్ట్ చూడండి, సింగిల్ సర్కిల్ 2 టైమ్స్ క్రాస్ చేసింది. నెక్స్ట్ 2 సర్కిల్స్ 2 టైమ్స్ క్రాస్ చేసింది చూడండి ఏమో. నెక్స్ట్ 3 సర్కిల్స్, నెక్స్ట్ 4 సర్కిల్స్. మీకు బుక్ మీద అయితే నీట్గా స్కేల్తో ఈజీగా డ్రా చేసుకోవచ్చు. సో అలా డ్రా చేసుకోండి. కంప్లీట్గా కనిపిస్తుందమ్మా, ఏం కాదు. జస్ట్ ఇది ఏ యాంగిల్లో ఉందో రిమైనింగ్ లైన్స్ కూడా అదే యాంగిల్లో రావాలి. ఓకేనా? ఫస్ట్ ఇది కరెక్ట్గా పెడితే రిమైనింగ్ ఈజీగా వచ్చేస్తాయి మీకు. చూడండి, ఇక్కడ సింగిల్ సర్కిల్ 1 టైం క్రాస్ అయింది, ఇక్కడ 1 టైం క్రాస్ అయింది. అంటే సింగిల్ సర్కిల్ ఇక్కడ 2 టైమ్స్ వేసుకున్నాం. నెక్స్ట్ 2 సర్కిల్స్ చూడండి, 2 సర్కిల్స్ 2 టైమ్స్ క్రాస్ చేస్తాయి. నెక్స్ట్ 3 సర్కిల్స్ 2 టైమ్స్, 4 సర్కిల్స్ 2 టైమ్స్. కంప్లీట్ అయిపోయిందా? ఇప్పుడు నీట్గా ఇక్కడ యారో సైన్ మెన్షన్ చేసేసుకోండి. ఇది యారో సైన్ అనేవి ఒరిజినల్ లైన్స్ అన్నమాట. యారో సైన్ పెట్టినవి ఒరిజినల్ లైన్స్. మన కన్వీనియంట్ కోసం ఏం చేస్తామంటే లైన్కి మిడిల్లో డాటర్ లైన్స్ పెట్టాలి. లైన్కి మిడిల్లో డాటర్ లైన్స్ మెన్షన్ చేస్తున్నాను చూడండి. ఇక నేను వేరే కలర్తో మెన్షన్ చేస్తున్నాను మీకు ఐడెంటిఫికేషన్ కోసం. డాటర్ లైన్స్ చూసుకోండి. లైన్కి మధ్యలో నేను డాటర్ లైన్స్ డ్రా చేస్తున్నాను. ఓకేనమ్మా, నీట్గా డ్రా చేసుకోండి. లైన్కి మధ్యలో డాటర్ లైన్స్ మెన్షన్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు దీన్ని ఎలా అప్లై చేయాలో ఒకసారి చూడండి. ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేసుకోండి. ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నాను చూడండి. ఫస్ట్ ఏ సర్కిల్ క్రాస్ అయిందమ్మా? ఫస్ట్ 1s ఆర్బిటాల్ దగ్గరికి వెళ్ళింది. అంటే ఫస్ట్ ఎలక్ట్రాన్ ఎంటర్స్ టు ఏ ఆర్బిటాల్ అమ్మా? 1s ఆర్బిటాల్. ఫస్ట్ ఎలక్ట్రాన్ ఎంటర్స్ టు 1s ఆర్బిటాల్. ఓకేనా? ఇదిగో ఫస్ట్ స్టార్టింగ్ 1s ఆర్బిటాల్. 1s ఆర్బిటాల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం మిడిల్లో డాటర్ లైన్స్ పెట్టాను కదా, దానికి ఇలా ఆర్క్ తీసుకోండి. అంటే స్నేక్ ఎలాగైతే వెళ్తుందో అలా ఆ వేలో ఫాలో అవ్వండి. ఇదిగో మా డాటర్ లైన్స్ చూసారమ్మా. ఇప్పుడు ఇటు నుంచి స్టార్ట్ చేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ దేన్ని క్రాస్ చేస్తుంది? 1s తర్వాత 2sని క్రాస్ చేస్తుంది చూడండి. అంటే 1s ఆఫ్టర్ 2s. నెక్స్ట్ మరలా చూడండి క్లియర్గా. ఇగో డాటర్ లైన్స్ చూడండి. ఫస్ట్ ఇక్కడ స్టార్ట్ అయింది, మిడిల్ని ఇలా స్నేక్ ఎలాగైతే మూవ్ అవుతుందో అలాగ చూసుకోండి. నెక్స్ట్ 2s ఆఫ్టర్ ఎక్కడికి వస్తుందో చూడండి నాన్న, 2p. ఓకేనా? నెక్స్ట్ 2p ఆఫ్టర్ 3s. ఓకేనా? నెక్స్ట్ 3s ఆఫ్టర్ 3p. ఓకేనా? నెక్స్ట్ 3p ఆఫ్టర్ 4s. జస్ట్ లైన్ మనం నీట్గా డ్రా చేసుకుంటే ఈజీగా మనం ఐడెంటిఫై చేసేయచ్చు. నెక్స్ట్ ఇక్కడ 4s తర్వాత చెక్ చేసుకోండి. మిడిల్ లైన్ టచ్ చేస్తూ వెళ్ళాలి. ఓకేనా? 4s ఆఫ్టర్ ఎక్కడికి వస్తుందమ్మా? 3d. ఓకే, నెక్స్ట్ 3d ఆఫ్టర్ 4p ఆఫ్టర్ 5s. 3d ఆఫ్టర్ 4p ఆఫ్టర్ 5s. నెక్స్ట్ 5s ఆఫ్టర్ 4d. 4d ఆఫ్టర్ 5p. 5p ఆఫ్టర్ 6s. 6s ఆఫ్టర్ మిడిల్ లైన్ మాత్రం టచ్ చేస్తూ వెళ్ళాలి మనం. ఓకేనా? 6s ఆఫ్టర్ 4f. 4f ఆఫ్టర్ 5d. 5d ఆఫ్టర్ 6p. 6p ఆఫ్టర్ 7s. 7s ఆఫ్టర్ 5f. 5f after 6d. 6d after 7p. 7p after 8s.
అర్థమైందారా? ఇది ఇంత ఆర్డర్ మనము బై హార్ట్ చేయాలంటే బై హార్ట్ చేయలేము. అదే మనం వాయిలెస్ డయాగ్రామ్ని యూస్ చేస్తే ఈజీ అవుతుంది. ఎక్కడి నుంచి స్టార్ట్ చేసుకోవాలి, మళ్ళీ ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తే మీకు రాంగ్ అవుతుంది. ఇదిగోండి ఇక్కడ యారోస్ అయిన ఇక్కడ ఉంచేసారా, టేల్ పొజిషన్, ఇది హెడ్ పొజిషన్, ఇది టేల్ పొజిషన్. టేల్ పొజిషన్ నుంచి స్టార్ట్ చేసుకోవాలి. ఇదిగోండి ఓకే చూడండి, 1s, నెక్స్ట్ 2s, 2s ఆఫ్టర్ 2p, నెక్స్ట్ 3s ఆఫ్టర్ 3p, నెక్స్ట్ 4s after 3d, 3d after 4p, 4p after 5s, next 4d, 5p, 6s, next 4f, 5d, 6p, 7s, next 5f, 6d, 7p, 8s. ఇది ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆర్డర్. ఇప్పుడు ఇది ఏ ఆర్డర్? ఇంక్రీజింగ్ ఆర్డరా, డిక్రీజింగ్ ఆర్డర్ అమ్మా? ఇంక్రీజింగ్ ఆర్డర్. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషనే ఇంక్రీజింగ్ ఆర్డర్ ఫాలో అవుతుంది. ఇంక్రీజింగ్ ఆర్డర్ అంటే ఏంటి? స్మాల్ టు బిగ్. స్మాల్ టు బిగ్ అంటే లెస్ దెన్ సైన్ వస్తుందమ్మా, గ్రేటర్ దెన్ సైన్ వస్తుందా? ఇక్కడ మిడిల్లో మనం ఏం మెన్షన్ చేసుకోవాలంటే మిడిల్లో లెస్ దాన్ సైన్ మెన్షన్ చేసుకోవాలి. లెస్ దాన్ సైన్ ఎందుకంటే ఇది ఇంక్రీజింగ్ ఆర్డర్ కదమ్మా. చూడండి, 1s less than 2s, 2s less than 2p, 2p less than 3s, 3s less than 3p, 3p less than 4s, 4s less than 3d, 3d less than 4p, 4p less than 5s. అంటే ప్రతి దానికి మనకి లెస్ దాన్ సైన్ మెన్షన్ చేసుకోవాలి. లెస్ దాన్ సైన్ ఇది ఆర్డర్. ఏ ఆర్డర్? మీకు మాయిలెస్ డయాగ్రామ్ అడిగాడు అనుకోండి, మాయిలెస్ డయాగ్రామ్ డ్రా చేసి ఇంక్రీజింగ్ ఆర్డర్ కంపల్సరీ, ఇంక్రీజింగ్ ఆర్డర్ మెన్షన్ చేసుకోవాలి. నెక్స్ట్ మీకు కంప్లీట్గా పీరియాడిక్ క్లాసిఫికేషన్ అయిపోయిన తర్వాత మనకి అటామిక్ స్ట్రక్చర్ అనే ఒక టాపిక్ ఉంటుంది. సో ఈ అటామిక్ స్ట్రక్చర్ టాపిక్ డిస్కస్ చేస్తున్నప్పుడు దీనికి ఎన్ వాల్యూస్ ఎల్ వాల్యూస్ కూడా ఉంటాయి, అప్పుడు డిస్కస్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు ఇంక్రీజింగ్ ఆర్డర్కి ఈ మాయిలెస్ డయాగ్రాము ఇంక్రీజింగ్ ఆర్డర్ వస్తే సరిపోతుంది. ఓకేనమ్మా? ఇంక్రీజింగ్ ఆర్డర్. ఓకే, ఇప్పుడు చూడండి ఒకసారి, మీకు ఆల్రెడీ లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసాం. ఎస్ ఆర్బిటల్ కెపాసిటీ హౌ మెనీ ఎలక్ట్రాన్స్ నాన్న? ఎస్ ఆర్బిటల్ కెపాసిటీ 2 electrons. అండ్ పి ఆర్బిటల్ కెపాసిటీ హౌ మెనీ ఎలక్ట్రాన్స్? 6 electrons. అండ్ డి ఆర్బిటల్ కెపాసిటీ హౌ మెనీ ఎలక్ట్రాన్స్? 10 electrons. And F orbital capacity how many electrons? 14 electrons. అంటే ఒకసారి చూడండి, ఎస్ ఆర్బిటల్ ఓన్లీ వన్ టైప్ ఆఫ్ ఆర్బిటల్, ఈచ్ ఆర్బిటల్ ఆక్యుపైడ్ 2 electrons. సో ఎస్ ఎక్కడ ఉన్నా 2 electrons అని చెప్పాను కదమ్మా. ఇక్కడ చూడండి, ఎస్ 1s ఆర్బిటల్ అంటే ఫస్ట్ షెల్ ఆన్వర్డ్ స్టార్ట్. చూడండి, 1s2, 2s2, 3s2, 4s2, 5s2, 6s2, 7s2, 8s2. అంటే ఎస్ ఆర్బిటల్ ఎక్కడున్నా దాని కెపాసిటీ ఎంతమ్మా? 2 electrons ఓన్లీ. నెక్స్ట్ పి ఆర్బిటల్ ఎంత? పి ఆర్బిటల్ 6. పి ఆర్బిటల్ స్టార్టింగ్ ఫ్రమ్ సెకండ్ షెల్ ఆన్వర్డ్స్ అంటే 1p ఉండదు. ఇక్కడ చూడండి, ఇదిగో 2p6, 3p6, 4p6, 5p6, 7p6. p orbital completed. Next d orbital starting from థర్డ్ షెల్ ఆన్వర్డ్స్ అంటే 1d ఉండదు, 2d ఉండదు. అంటే 3d నుంచి స్టార్ట్ అయింది చూడండి, ఇదిగమ్మా 3d 10, 4d 10, 5d 10, 6d 10. ఓకే, నెక్స్ట్ ఎఫ్ ఆర్బిటల్. ఎఫ్ ఆర్బిటల్ స్టార్టింగ్ ఫ్రమ్ ఫోర్త్ షెల్ ఆన్వర్డ్స్ అంటే 1f, 2f, 3f ఉండదమ్మా, 4f నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే 4f ఎక్కడ ఉంది? ఇదిగమ్మా 4f 14, 5f 14. ఓకే, క్లారిటీ వచ్చిందమ్మా. ఇది ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ దేని బేస్ చేసుకుని? మాయిలెస్ డయాగ్రామ్ని బేస్ చేసుకుని మనం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఈజీగా బై హార్ట్ చేయకుండా ఈజీగా మనం మాయిలెస్ డయాగ్రామ్ని బేస్ చేసుకుని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏది అడిగినా మనం యాక్షన్ చేయవచ్చు. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ వీడియో మీకు ఏం చేస్తానంటే, మన ఎలిమెంట్స్ ఉన్నాయి కదమ్మా, ఎలిమెంట్స్కి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎలా మెన్షన్ చేయాలి, దేని బేస్ చేసుకుని? మాయిలెస్ డయాగ్రామ్ని బేస్ చేసుకుని. మనకు మెయిన్ ఈ ఆర్డర్ వస్తే సరిపోతుంది. సో ఈ ఆర్డర్ ఎలా వస్తుంది? మాయిలెస్ డయాగ్రామ్ వస్తే ఈ ఆర్డర్ మనకి ఈజీగా వస్తుంది. మీకు 1 to 30 ఎలిమెంట్స్కి
1s2, 2s2, 2p6, 3s2, 3p6, 4s2, 3d10. అంటే ఇక్కడ వరకు వస్తే సరిపోతుంది. 30 ఎలిమెంట్స్ కంప్లీట్ అయిపోతాయి. పవర్స్లో ఒకసారి యాడ్ చేయండి. పవర్స్ అంటే ఎలక్ట్రాన్సే కదమ్మా. 2 + 2 4, 4 + 6 10, 10 + 2 12, 12 + 6 18, 18 + 2 20, 20 + 10 30. అంటే అక్కడికి 30 ఎలిమెంట్స్ కంప్లీట్ అవుతాయి అన్నమాట. అర్థమైందా? సో మనం ఈ ఆర్డర్ అంటే ఫస్ట్ లైన్ ఆర్డర్ ప్రాక్టీస్ చేయండి బాగా. 1s2, 2s2, 2p6, 3s2, 3p6, 4s2, 3d10. అక్కడ వరకు వస్తే 30 ఎలిమెంట్స్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ మనం ఈజీగా రాయొచ్చు. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో నేను మీకు ఏం డిస్కస్ చేస్తానంటే ఎలిమెంట్స్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ డిస్కస్ చేస్తాం. ఓకే, సో కంపల్సరీ మన వీడియోస్ ఫాలో అవ్వండి. షార్ట్ కట్స్తో చెప్తున్నాను, బై హార్ట్ చేయొద్దు ఎట్టి పరిస్థితుల్లోనూ. సో షార్ట్ కట్టే నేర్చుకుందాము. మనం ఈజీగా షార్ట్ కట్ వల్ల యూజ్ ఏంటి అంటే మనం ఫర్దర్గా మనం ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళినా అతి తక్కువ టైం ఉంటుంది. ఆ అతి తక్కువ టైంలో మనం బిట్ జస్ట్ చూసిన వెంటనే ఐడెంటిఫై చేసి మనం ఆన్సర్ పెట్టాలి అంటే మెయిన్ కాన్సెప్ట్ మీద కంప్లీట్ గ్రిప్ ఉండాలి. అందుకనే నేను కాన్సెప్ట్ చెప్తున్నాను. కాన్సెప్ట్ రిలేటెడ్గా ఉన్న ఆబ్జెక్టివ్ బిట్స్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కంపల్సరీ నా వీడియోస్ ఫాలో అవ్వండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా స్టూడెంట్స్? మీకు ఏమైనా కావాలి అంటే మేడం నాకు ఈ టాపిక్ మీద నాకు కావాలి అన్నప్పుడు మీరు కామెంట్ బాక్స్లో నాకు మెన్షన్ చేస్తే ఆ టాపిక్ మీద కూడా నేను వీడియోస్ పెట్టి మీకు సెండ్ చేస్తాను. ఓకేనమ్మా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.